కరీంనగర్ వస్తున్నారు, కరీంనగర్ వస్తున్నారు. ప్రముఖ కవి నిమ్మల అర్జున గౌడు రచించిన చైతన్యార్జునం దేశభక్తి గీతాల సంపుటి ఆవిష్కరణ సభకు మీరందరూ మా ఆహ్వానం మన్నించి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అర్జున గౌడు 4 దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. రేడియో విన్న వాళ్ళకి వారు చిరపరిచితులు. అయితే విశేషం ఏమిటంటే ఇంతవరకు గ్రంథ రూపంలో రాలేదు, కానీ ఈనాడు ఇది పుస్తక రూపంలో వచ్చి ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నది. ఈ సభకు ముఖ్య అతిథులుగా సివి చారి గారు వచ్చారు. వారు స్వాతంత్ర సమరయోధులు. అట్లాగే పాలకుర్తి మధుసూదనరావు గారు దూరదర్శన్ కేంద్రం డైరెక్టర్, వీరు సభకు అధ్యక్షత వహిస్తారు. ఈ గ్రంథాన్ని గురించి డాక్టర్ అద్దిపల్లి రామ్మోహన్ గారు సమీక్షిస్తారు. సుధామ గారు ఆత్మీయంగా ప్రసంగిస్తారు. ఇలాంటి విశిష్ట వ్యక్తులు పెద్దలు వచ్చినటువంటి ఈ సభలో మనం పాల్గొంటున్నందుకు సంతోషపడవలసినటువంటి క్షణాలు ఇవి. అయితే ఈ పుస్తక గ్రంథాన్ని ఆవిష్కరించడానికి చేసినటువంటి సివి చారి గారిని నేను సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్. అంటే వయసు రీత్యా వారు పెద్దలు. స్వాతంత్రం కోసం మీరు చేసిన త్యాగాల ఫలితమే మేము అనుభవిస్తున్నాం కాబట్టి మీకు ఇవ్వాల్సిన గౌరవం. ఆయన ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను అసిస్టెంట్ గా పనిచేశాను. ఆ పని చేసినప్పుడు నాకు ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛ నేను వికసించడానికి కూడా ఎంతో ఆస్కారం కలిగించింది. ఇటువంటి కవుల పరిచయాన్ని కూడా వారికి నాకు కలిగించింది. అందుకు వారికి నేను ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజం చెప్పాలంటే కార్యక్రమ నిర్వహణాధికారిగా ఉండడం అనేటువంటి చాలా కత్తి మీద సాము ఆకాశవాణి. ఎందుకంటే చాలా ప్రముఖులుగా ఉన్న వాళ్ళు అందరికీ తెలుస్తుంటారు, పిలుస్తుంటారు. కానీ వీళ్ళ సిఆర్లు అంటే వీళ్ళు డైరెక్టర్ కావాలంటే వీళ్ళ సిఆర్లు ఒకటి ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అవి తయారు చేయాలంటే అందులో ఒక పాయింట్ ఉంటుంది. మీకు చెప్పాలి ఆ సీక్రెట్ ఏంటంటే టాలెంట్ సెర్చ్ అనేది. నువ్వు ఎంతమంది ఎంపీలు ఫస్ట్ దానికి మరి ప్రబల సాక్ష్యం చక్కటి ప్రార్థన పడిన వాళ్ళ అమ్మాయి అరుంధతి కూడా సాక్షాత్. బహుశా అరుంధతి కాలంలో ఈ పాటలన్నీ కూడా క్యాసెట్ గా వస్తాయో మరి పోతున్నా. కాబట్టి అటువంటి చక్కటి కవిత్వం అందులో కూడా ఆయన నేను చాలా సార్లు ఆ తర్వాత మధుసూదనరావు గారు ఇలా చేసినట్టు వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా నేను తర్వాత కార్యక్రమ నిర్మాణం జరిగాక ఎందుకు వీళ్ళు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి స్ఫూర్తి ఏంటి అది నిజంగా ఆయనకి ఎలా కనుక్కున్నారు. నిజంగా అది చక్కటి దాన్ని ఎవరిని ఎలాగ ఇది చేయాలి, ఎంతమంది చేస్తారు. నేను కొన్ని పేర్లు చెప్పాను, నాకు గుర్తున్నాను, చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళు చెప్పుకుంటారు కోసం ఇవాళ దూరదర్శన్ సంచలనంలో కూడా నడుస్తున్నటువంటి ప్రభావం నడుస్తూనే ఉంటుంది. పాతదేమీ నేను కాగలరు. కానీ ఇందాక చెప్పారు ఆయన మాటలో కూడా ఇవాళ దానికి ఏదైతే ఇస్తున్నావు, ఏ స్ఫూర్తి నువ్వు ముందుకు తీసుకెడుతున్నావు, కొత్త తరం తయారవ్వాలి. ఇవాళ దేశభక్తి పూర్తి ఇవాళ జనాల్లో కలగాలి. అమెరికాలో ఆయన అన్నట్టుగా అక్కడ ఉండి వాళ్ళు దాని గురించి చదువుకుంటుంటే అంతా వాళ్లే చూసుకుంటారు. ఇవాళ దేశం యొక్క గొప్పతనం, మన భారత మాత యొక్క గొప్పతనం, మన తెలుగు యొక్క గొప్పతనం అంతా అమెరికాలో చెప్పి మనకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డబ్బులు వెదజల్లుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్తే దశకు మనం వచ్చాం. కాబట్టి ఆ సామ్రాజ్యవాద
సంస్కృతి ప్రభావం నుంచి వెళ్ళి నిజమైనటువంటి నీ తనాన్ని నిలుపుకునేటువంటి ధోరణిలో మరి ఇక్కడ బీజాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వృక్షాలుగా పెరగాలి. ఒకప్పుడు బ్రెయిన్ అని మనం నిరసించేటువంటి వాటిని ఇవాళ మనం చాలా కామన్ గా చూస్తాం. కాబట్టి ఆ మేధో వలస ఎందుకు జరుగుతోంది అంటే దానికి ఒక కారణం ఉంది. అందరూ అంబానీలు కాదు, నిజంగా ఇందాక తాగారు చెప్పినట్టుగా దారిద్ర్యం. అత్తేపల్లి రామ్మోహన్ రావు గారు, నిమ్మల అర్జున్ గౌడ్, తర్వాత తాళ్లపల్లి మురళీధర్ గౌడ్, ఆయన వెనక మన అల్లుతూ ఉంటాడట. ఈయన స్నేహబంధాలను అల్లుతుంటాడు. చాలా సౌమ్యుడు మురళీధర్ గౌడ్, నాకు 30 సంవత్సరాలుగా మిత్రుడు, సౌమ్యశీలి, చక్కటి కవి. చాలా సభలను ఏర్పాటు చేశాడు. ఈ సభ కూడా వారే నిర్వహిస్తున్నారు. మరొకసారి మీరందరూ మా సుధామకు, మురళీధర్ గౌడ్ గారికి చప్పట్లతో అభినందనలు తెలపండి. మనం ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది.